శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని, అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కష్టాంతగిన ప్రతిఫలం సగం లభిస్తుంది. ఉద్యోగంలో కూడా మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఉద్యోగంలో సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. కేంద్రంలో అంత అనుకూలంగా లేదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. వ్యాపారం చేద్దాం మాందాం అన్న భావనలు ఉంటారు. ఒకప్పుడు మన కింద పనిచేసిన వాళ్ళే ఎదిరించడం, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఎదిరించడం అనేది కాస్త బాధాకరంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్న భావన ఏర్పడుతుంది. అయితే ఇది తాత్కాలికమేనండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ఒక ప్రణాళికబద్ధంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారం పుంజుకున్నట్టే ఉంటుంది, లాభాలు వస్తున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ చేజారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం, ఒక్కోసారి దేవుడి మీద నమ్మకం కూడా పోతుంది. ఇంత కష్టపడతాం, మన దైవానుగ్రహం లేదేమో అని భావన ఉంటుంది. ప్రస్తుత గ్రహగతులు ఇచ్చా అంత బాగాలేదండి. ఇది తాత్కాలికమే. తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. మీరు చేసే స్వయం కృషి, కష్టం ఏదైతే ఉందో అది ఏ రోజు ఊమిపోదు. దాని తగ్గ ఫలితాలు కంపల్సరీ తప్పకుండా లభిస్తాయి కూడా. సహనం, ఓర్పు అనేది కాస్త ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు, పై అధికారులతోటి ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. లోన్ల విషయంలో చేద్దాకా వచ్చి చేజారిపోవడం, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వారాంతంలో ఒక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. చదువు మీద శ్రద్ధ వహించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిలో ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఏం చేసినా కష్టాంతగిన ప్రతిఫలం మట్టుకి తక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇది తాత్కాలికం అని చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కూడా తాత్కాలికం. ఇది మనోధైర్యాన్ని పెంచుకోండి. మీకున్న ధైర్యం అది ఎనలేంది. మీరు ధైర్యాన్ని కోల్పోకుండా స్థిరంగా నిలబడి మీ ఆలోచనతోటి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. 10 మంది చెప్పారు అలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదైతే అనుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారం ప్రథమార్థం కంటే వారాంతంలో కాస్త మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్థిరాకి సంబంధించిన వ్యవహారాలు, గృహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. భూమిని కొనుగోలు కానీ అమ్మడం కానీ జరుగుతుంది. వచ్చిన ధనంతో కొన్ని అప్పులు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సేవింగ్స్ రూపైనా ఎవరికి రూపాయి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళైతే దగ్గరుండి ఫైనాన్షియల్గా అన్నీ చూసుకోవడం చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా వస్తాయి. ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందడం సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారు. నరదృష్టి అధికంగా ఉంది. బంధువర్గంలో కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, బాగా కష్టపడుతున్నారని, బాగా ఎదిగిపోతున్నారని అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల మటుకి అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి ₹10 ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే కొన్ని విషయాలని గోప్యంగా ఉంచడమే చెప్పదగినది. అందరూ బాగున్నారు, అందరూ మనవారే కదని కొన్ని విషయాలు చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు
కొని తెచ్చుకోవాలవుతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు జాగ్రత్త వహించండి. విద్యార్థులు విద్యాపరంగా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళి దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవడం, ప్రతి విషయాన్ని వారితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఒక శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయాలు వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. భూ సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీర్సీ, కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులు, హాస్పిటల్స్, హోటల్ మేనేజ్మెంట్, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఏదో విధంగా అనుకోని స్థాయిలో డబ్బు రావడం అనేది ఏర్పడుతుంది. ఆ వచ్చిన ధనాన్ని సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే అప్పటికప్పుడు ఖర్చు అవకాశాలు గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముల గతంలో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. కెరియర్ పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సరే కష్టాన్ని తగిన శ్రమ ఫలించిన భావన ఏర్పడుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. వారు మంచి ఉద్యోగంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో మంచి స్థిరత్వాన్ని పొంది ఉంటారు. అదేవిధంగా విదేశాలకు పంపించాలనే మీ కళ ఏదైతే ఉందో నెరవేరుతుంది. వారికి వీసా మంజూరు అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అందరి మన్ననలు పొందుతారు. అయితే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయడం, దానివల్ల ఇంటా బయట అన్నీ బాగున్నా కూడా మానసికమైన స్ట్రెస్కి గురవడం ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. సహోదరి మధ్య ఉన్న బంధం ఏర్పడుతుంది. చిన్నపాటి విభేదాలు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మూడాలు కాబట్టి ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సహోద్యోగులతో మంచి స్నేహం ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. భూమిని కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో దైవానుగ్రహం వల్ల అది మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తెలియంతో దీపారాధన చేయడం, శని స్తోత్రం పఠించాలి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు శనిమోహనం బాగుందని చెప్పచ్చు. అష్టగురుగులోను, సర్వాష్టగురుగులోను. కాబట్టి ఏదైనా సరే కార్యసిద్ధి అన్నట్టుగా మీ ఏదైతే ప్రయత్నం మొదలు పెడతారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.